88వ కీర్తన. ఇక్కడ హేమాను గురించినటువంటి విషయాలను మనము ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇతని గురించి బైబిల్ గ్రంథంలో చాలా సంక్షిప్తంగా వ్రాయబడ్డది, మనకు తెలుస్తూ ఉంటున్నది. హేమాను ఇతడు ఒకే ఒక కీర్తన రచించాడు. ఇంకా ఉంటే ఉండొచ్చేమో కానీ మనకు ఇందులోనైతే ఇవ్వబడలేదు. అయితే దీంట్లో ఇవ్వబడినటువంటిది ఒకటే, యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము, కొరాహు కుమారుల కీర్తన అని రాయబడ్డది ఇక్కడ 88వ కీర్తన. దీంట్లో మనం చూస్తాం ఏంటిదనంటే, మరి చాలా తీవ్రంగా కృంగిపోయినటువంటి మనసు, మరి అంతకంటే ఎక్కువగా పగిలిపోయినటువంటి హృదయము, చాలా గుబులు పుట్టించే ఆలోచనలు, చీకటి ఛాయలు ఎన్నో ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి హేమాను విషయం ధ్యానిస్తూ ఉంటే చాలా మరి శ్రమల నుండి, మహాశ్రమల కొలిమిలో నుండి వచ్చినటువంటి యోబు భక్తుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. శ్రమల విషయంలో వీరిద్దరి జీవితాలు కూడా చాలా దగ్గరి సంబంధంగా అనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. హేమాను, యోబు వీరిద్దరి జీవితాలు కూడా చాలా దగ్గరి సంబంధంగా అనిపిస్తూ ఉంటాయి. రైట్. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. అలాంటి శ్రమల్లో, అలాంటి పరిస్థితులలో కూడా నమ్మకంగా ప్రభు కొరకు జీవించాల్సి ఉన్నది అనేసి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటున్నది. మరి ఈ వాక్యములో నుంచి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. 88వ కీర్తనలో నుంచే హేమాను గురించి చాలా, అంటే మనకు తెలిసింది చాలా తక్కువే, అయినా తక్కువలోనే కొన్ని ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకుందాం. ఇక్కడ 4 అననుకూల పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ కీర్తనలో. ఒకటి ఏంటంటే వీక్నెస్, బలహీనత. రెండవది సిక్నెస్, అనారోగ్యము. మూడవది లోన్లీనెస్, ఒంటరితనం. నాలుగవది డార్క్నెస్, అంధకారము, చీకటి. ఇది మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్. మొదటిది చూడండి, బలహీనత, వీక్నెస్. 4వ వచనంలో మనం చూస్తాం. 88వ కీర్తనలో 4వ వచనంలో చూస్తే, రైట్. కాబట్టి ఇక్కడ సమాధిలోనికి దిగువానిలో ఒకనిగా ఎంచబడితిని, త్రాణ లేని వాని వలె నేను అయితిని అనేసి అంటున్నాడు. ఇతడు చాలా బలహీనంగా ఉన్నాడు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. బలహీనుడే కానీ భక్తిహీనుడు కాదు సుమా, అర్థమైందా? బలహీనుడే కానీ చాలా భక్తిపరుడు అన్నట్టు. శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు కానీ ఆత్మలో బలహీనుడు కాదు. ఇవి శారీరకంగా ఎంత బలం కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉన్నా, భక్తి లేకపోతే అది సున్నా, వ్యర్థం. దేవుని యొక్క భక్తి, భయము లేకుండా ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. హేమాను చాలా ఒంటరితనంలో ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. మరి తన యొక్క బలహీనత ద్వారా తాను బక్కచిక్కిపోయాడు, శల్యంలా అయిపోయాడు. ఆ బలహీనత చాలా అతన్ని కృంగదీసింది. చాలా కృంగదీసినటువంటి పరిస్థితులను కూడా మనం దీంట్లో చూస్తూ ఉంటాం. తర్వాత వచనాలలో మనం చూస్తాం. రైట్. రెండవది ఏంటిది అని అంటే అనారోగ్యం. అతని పరిస్థితి ఎట్లున్నదో చూస్తున్నాం ఇక్కడ. మొదటిది ఏంటంటే, మొదటి 4 విషయాలు ఏంటిది అని అంటే, అతని అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తాం. ఒకటి, బలహీనంగా ఉన్నాడు ఆయన. రెండవది ఏంది, అనారోగ్యంగా ఉన్నాడు, సిక్ అయి ఉన్నాడు. 15వ వచనం చూడండి, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను అని అంటాడు. హేమాను మరి తన కీర్తనలో తన బాధను వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ అనారోగ్యము ఈ మధ్య వచ్చింది కాదంట, చిన్నప్పటి నుండే ఈ వ్యాధికి, ఈ బాధకు ఆయన గురవుతూ వస్తున్నాడు అన్నటువంటి సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు.
ఇంతకీ మరి ఇలాంటి అంటే ఇది ఎలాంటి అనారోగ్యమై ఉంటుంది అని అంటే, సో అది ఏంటిది అన్నటువంటిది ఇక్కడ ఇవ్వలేదు. కానీ మరి పాత నిబంధన పండితులు సో ఇది బహుశా మరి కుష్టు వ్యాధి ఉండొచ్చు అని భావిస్తూ ఉంటున్నారు అన్నట్టు. సో అతని రోగము అతని యొక్క మనసును చాలా కృంగదీసింది. ఆ రోగం ఏం చేసింది అని అంటే ఇతన్ని సంఘానికి సమాజానికి దూరం చేసింది అన్నట్టు. సో ఇప్పుడు అతను ఏకాకి ఒంటరివాడు అయ్యాడు. కుష్ఠరోగులను ఏం చేస్తాడు? వెలివేస్తారు, ఊరి బయట వెలివేసేవారు లేదా ఒంటరిగా ఉంచేవారు. ఆ విషయాలను సో ఇక్కడ ఈ హేమాను జీవితము కనుక మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. రైట్. మూడవది ఏంటిదని అంటే ఒంటరితనం. ఓకే, 18వ వచనం చూడండి. ఒంటరితనం చూస్తే ఏమున్నది అక్కడ అంటే, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను అని అంటాడు. ఒంటరితనంగా ఉన్నాడు. అతనికి కలిగినటువంటి వ్యాధిని బట్టి, అతనికి కలిగినటువంటి రుగ్మతను బట్టి మరి ఇతనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇక్కడ హేమాను ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు, ఆ జాబితాను తెలియజేస్తున్నారు. ఎవరెవరు దూరం అయ్యారు అని అంటే, నా ప్రియులు నాకు దూరం అయ్యారు అని అంటున్నాడు. ప్రియులు అని అంటే తనకిష్టమైనటువంటి వాళ్ళు, తన భార్య కావచ్చు, తన పిల్లలు కావచ్చు, తన తల్లి కావచ్చు, తన తండ్రి కావచ్చు, తన రక్త సంబంధికులు కావచ్చు. తన ప్రియులు తనకు దూరం అయ్యారు. తర్వాత రెండవది స్నేహితులు విడిచారు అని అంటున్నాడు. స్నేహితులు అంటే ఎవరు? అతని దగ్గర ఉండి మరి అనుదినము ముచ్చటిస్తూ ప్రేమగా మాట్లాడే ఫ్రెండ్స్. సో అలాంటి వారందరూ కూడా ఇప్పుడు ఆయనకు దగ్గరగా ఎవరు లేరు. నెక్స్ట్ మూడవది ఎవరు అని అంటే నెలవరులు అని అంటున్నాడు అక్కడ కదా. నెలవరులు దూరమయ్యారు. నెలవరులు అని అంటే పరిచయస్తులు. పరిచయం ఉన్నటువంటి వారు ఎవరు కూడా దగ్గరకు రావడం లేదు. సో పరిచయస్తులకు కూడా పనికి రానివాడు అయ్యాడు అన్నట్టు. సో ఇది అతని ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ నాలుగోది ఏంటిది అని అంటే అననుకూల పరిస్థితి ఏంటిది? నాలుగోది అని అంటే అంధకారం, డార్క్నెస్, చీకటి. లాస్ట్ వచనంలో చూడండి, లాస్ట్ లైన్లో చీకటియే నాకు బంధువర్గమాయను అని అంటున్నాడు ఇక్కడ. చీకటి, చీకటి స్థలాల్లో అంధకారములో నీవు నన్ను ఉంచి ఉన్నావు. 6వ వచనం చూడండి. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు అని అంటున్నాడు. ఎక్కడ ఉన్నాడంట? చీకట్లో, అగాధము, అంధకారము. ఒకసారి ఆలోచన చేయండి, ఎట్లుంటుంది? అందరు దూరమయ్యారు, ఎవరు దగ్గరకు రావట్లేదు. ఒక ఇంట్లో ఒక చీకటి గదిలో అక్కడ ఉంచి డోర్ పెట్టి ఉంచితే నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇంకా అక్కడే ఉండాలి, అదే గదిలో ఉండాలి, ఆ చీకట్లోనే ఉండాలి. ఎవరు రావట్లే, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. దాంట్లో అనారోగ్యం ఒకటి, బలహీనత, కృంగుదల, మానసికంగా కృంగిపోతూ ఉంటున్నాడు, శారీరకంగా కృషించిపోతూ ఉంటున్నాడు. ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉన్నది కదా. అలాంటి పరిస్థితిలో హేమాను ఉన్నాడు. ఇది ఆయన యొక్క పరిస్థితి. మరి ఇలాంటి ఒక స్థితిలో ఉన్నప్పటికీ హేమానులో మనము మరో కోణాన్ని మనం చూస్తాం. ఇదంతా ఒక వైపు కోణం, నాణ్యానికి ఒక వైపు ఇది. ఇంకో వైపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి అతడు ఒంటరిగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, అంధకారంలో ఉన్నా అతడు ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అతడు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు దేవుణ్ణి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మరవలేదు, దేవుణ్ణి విడవలేదు. ఇది కదా అసలు విషయం. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి మరవకుండా దేవుణ్ణి తన యొక్క
స్నేహితునిగా చేసుకున్నాడు, దేవుణ్ణే తన యొక్క బంధువుగా చేసుకున్నాడు, దేవునితోనే ఆయన ముచ్చటిస్తూ ఉంటున్నాడు, దేవుని సహవాసాన్ని అతడు అనుభవిస్తూ ఉంటున్నాడు. ఇది నాణ్యానికి రెండో వైపు, అతని యొక్క భక్తి జీవితం, దేవునితో అతనికి ఉన్నటువంటి సహవాస జీవితం. దేవునిలో అతడు ఈ శ్రమ, ఈ బాధ, ఇదంతా ఇలా ఉన్నా కూడా దేవునితో గడపడము అతనికి ఎంతో ఊరటను, ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. రైట్, ఇతనిలో ఉన్నటువంటి మరికొన్ని అతని ప్రార్థన జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందాం. సో మొదటిది ఏంటంటే హేమాను నమ్మదగినవాడు. ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు అని అంటే నమ్మదగినటువంటి వాడు. హేమాను అన్న పేరుకు బైబిల్ నిఘంటువులో, బైబిల్ డిక్షనరీలో ఉన్నటువంటి అర్థం ఏంటిది అని అంటే నమ్మదగినవాడు లేదా కుడి చెయ్యి అని అర్థం ఉన్నది అన్నట్టు. ఇతడు అనారోగ్యముతో ఉన్నా కూడా హేమాను నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుడు బాగు చేయలేదనో, దేవుడు ముట్టలేదనో, ఆయన మందు పూయలేదనో, కృంగినటువంటి స్థితిలో సైతము ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కష్టాల్లో, కష్టకాలంలో, ఇబ్బందులలో, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎంత నమ్మదగిన వారముగా ఉంటున్నాం, దేవుని పట్ల ఎంత నమ్మదగిన వారముగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది, మరి యెహోవా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడు అనేసి కదా, నమ్మకంగా ఆయన ఉన్నాడు అనేసి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నమ్మకముగా ఉండాలి. మనకి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఎవరేమన్నా ఏదేమైనా మనము దేవునికి నమ్మకంగా బ్రతకాలి. పరిస్థితులు ఏవైనా కూడా నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి కలిగి మనము ఉండాలి. ఇక్కడ హేమాను జీవితంలో దాన్ని మనం చూస్తాం. రెండవదిగా హేమాను ధ్యాన హృదయము కలిగినవాడు. సో ఈ శీర్షిక చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి హెడ్డింగ్ చిన్న అక్షరాలలో ఉన్నది. అక్కడ ఏమున్నది? అక్కడ హేమాను రచించిన దైవ ధ్యానము అని రాయబడ్డది. దైవ ధ్యానం అని అంటే ఏంటిది? ధ్యాన సమయాన్ని కలిగి ఉన్నాడు, డివోషన్, మెడిటేషన్ కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అన్నట్టు. ధ్యాన సమయం, క్వైట్ టైం, ప్రతి దినము కూడా అతను దేవునితోనే, అతనికి సహవాసం, దేవునితోనే గడపడం. హేమాను ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఇది ప్రతిరోజు మనకు ఈ అలవాటు ఉండాలి. ఉదయము, సాయంత్రము, లేక సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తూ ఏం చేయాలి? ఈయన ఒక కీర్తన రాశాడు. అంటే ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తనకి ఇచ్చినటువంటి మాటలను, పాటలను అన్నిటినీ గ్రంథస్థం చేశాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకేముండాలి? ఒక పుస్తకం ఉండాలి, పెన్ ఉండాలి, పుస్తకం ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాటను కూడా నీవు బుక్లో రాయాలి. అక్కడ రాస్తున్నప్పుడు నీవు మర్చిపోకుండా ఉంటావు. దేవుడిచ్చిన తలంపులన్నీ కూడా గ్రంథస్థం చేయబడతాయి. దేవుడు నీకే ఇచ్చే ఆ సూచనలు లేక హెచ్చరికలు, దేవునికి ఇచ్చే వాగ్దానాలు, దేవుడు నిన్ను బలపరిచే అంశాలు, ఏది దేవుడు నీతో మాట్లాడుతున్నా అది రాసుకోవాలి. అక్కడే ఉన్నది, అందులో దేవుడు నీతో ఏం మాట్లాడాడు అవన్నీ కూడా రాసుకున్నప్పుడు నీవు తర్వాత కూడా వాటిని నెమరేసుకుంటావు అన్నట్టు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి ఎప్పుడు మర్చిపోవు. దేవుడు నీతో మాట్లాడినటువంటి విషయాన్ని నీవెప్పుడు కూడా మర్చిపోవు. కాబట్టి ధ్యాన సమయము కలిగి ఉండాలి. సో ఇక్కడ దేవుని వాక్యములో ఉన్నది ఏంటిది అని అంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడ్డది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దివారాత్రములు. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఉండాలి. సమయం దొరకకపోయినా కూడా
ఖచ్చితమైనటువంటి సమయం, ఉదయము సాయంత్రము ఖచ్చితంగా దాని కొరకు మాత్రము సమయము. ఇది ధ్యాన సమయమే. ఇందులో ఇంకా ఆ సమయాన్ని ఇంకా వేరే దానికి ఇవ్వకూడదు. ఆ సమయాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో రాయబడ్డది, ఇస్సాకు ధ్యానించుటకు బయలు వెళ్ళాను అని రాయబడ్డది. ఇస్సాకు ధ్యానించుటకు బయలు వెళ్ళాడు. ఎప్పుడాటది? అక్కడ ధ్యానించడానికి వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది అక్కడ ధ్యానించడానికి ఒక స్థలం ఉన్నది, రెండోది సమయం ఉన్నది. ధ్యానించడానికి స్థలం ఉన్నదా? ఎక్కడ పొలంలోనికి వెళ్ళాడని రాయబడ్డాయి. స్థలం ఎక్కడున్నది? ధ్యానించడానికి అతడు పొలంలోకి, చదవండి ఆ మాట చదవండి, 24:63. దక్షిణ దేశమందు కాపురం చేసి సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు. రైట్. సో ఇక్కడ ఇస్సాకు సాయంకాలమున పొలములోనికి ధ్యానింపడానికి వెళ్ళాడు అన్న విషయాన్ని అక్కడ చూస్తున్నా. ధ్యానించడానికి వెళ్ళాడు. ఎప్పుడు? సాయంకాలం. ఎక్కడ అని అంటే పొలములో కదా. కాబట్టి మన ధ్యానానికి ఒక స్థలం ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మన ధ్యానమునకు ఒక స్థలం ఉండాలి, ఒక సమయము ఉండాలి. కాబట్టి ఇక్కడ సమయం ఉన్నది, స్థలము కూడా ఉన్నది. అందుకే ఇస్సాకు బహుగా దీవించబడ్డాడు. దావీదు అంటాడు, నేను ధ్యానిస్తూ ఉండగా నాకు మంట పుట్టింది అనేసి అంటాడు. ఎస్, దావీదు అంటాడు, నేను ధ్యానిస్తుండగా నాకు మంట పుట్టింది అని అంటాడు. దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఒక రోషం, ఒక పౌరుషం, ఒక మంట కలుగుతుంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు. కాబట్టి ధ్యానించే స్వభావము కలిగినటువంటి వారు ధన్యులవుతారు. అందుకే దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. హేమాను ధ్యాన హృదయం కలిగినటువంటి వాడు. తను ధ్యానిస్తున్నటువంటిది ఇక్కడ గ్రంథస్థం చేశాడు. దేవుడు తనతో మాట్లాడిన విషయాలు, తన యొక్క పరిస్థితిని అంతా కూడా ఇక్కడ ధ్యానం ఆయన రాసుకున్నాడు. కాబట్టి ధ్యాన హృదయాన్ని కలిగి ఉండాలి. మొదటిది ఏమంటున్నాము? ఇస్సాకు హేమాను జీవితంలో నుండి మొదటిది ఆయన నమ్మదగినవాడు. ఓకే, దేవునికి మనము నమ్మకముగా ఉండాలి. రెండవది ఆయన ధ్యాన హృదయం కలిగినవాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానించే వారముగా ఉండాలి. మూడవది ఆయన కీర్తనాకారుడు. హేమాను కీర్తనాకారుడు. సో ఈ 88వ కీర్తన అన్నటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇది ఒక విషాదమైనటువంటి కీర్తన. విషాదములో కూడా ఆయన కీర్తనలు రచించడము మర్చిపోలేదు. ఈ బాధలో, ఈ విషాదములో ఏం రాస్తాంలే అనేసి అనుకోలే. అతనికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ముందే చూసాం, పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి. మరి మనకి ఈరోజు అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేక, రాయలేక ఏం రాస్తాంలే, ఏం ధ్యానిస్తాంలే అనేసి పక్కన పెడతా ఉంటున్నారు. ఈయనకు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆరోగ్యం అనుకూలంగా లేదు, అయినా కూడా అతడు ధ్యానిస్తూ ఉంటున్నాడు. ఆయన కీర్తనలు రచించడము, రాయడము మర్చిపోలేదు. అలాంటి ఆ విషాదములో నుండే రూపుదిద్దుకున్నటువంటిదే ఈ 88వ కీర్తన అన్నట్టు. కాబట్టి ఆ రోజు రాశాడు కాబట్టి ఈరోజు మనము చదవగలుగుతున్నాం. ఓకేనా? హేమాను ఆ రోజు రాయకపోతే ఈరోజు చదివే వాళ్ళమా ఈ కీర్తన? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో ఈ కీర్తన చదువుకున్నారు, ఎందరో బలపరచబడ్డారు. ఆయన రాశాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి దాన్ని మనం రాయాలి. మన 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 బలహీనతలు, మన యొక్క అనుభవాలు మనం రాస్తున్నప్పుడు అది ఇతరులకు కూడా ఆదరణగా ఉంటాయి. మనం కూడా ఎంతో బలపరచబడతా ఉంటాం ఆ విధంగా చేయడం ద్వారా.
సో అది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హేమాను కీర్తనాకారుడు. అలాంటి ఆ స్థితిలో నుండి, ఆ పరిస్థితిలో నుండి ఈ కీర్తనను రచించాడు ఆయన. నెక్స్ట్ 4వది ఆయన గురించినటువంటి విషయం. ఇంకోటి 4వది ఏంటిదేనంటే 88వ కీర్తనలో మొదటి వచనం చదువుదాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా అని అంటున్నాడు ఇక్కడ. హేమాను రక్షణను అంగీకరించినవాడు. 4వ విషయం ఏంటిదంటే హేమాను రక్షణను అంగీకరించినవాడు. నా రక్షణకర్తవగు దేవా అని సంబోధిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. నా రక్షణకర్తవగు దేవా అని రాశాడు. శ్రమలలో సైతము దేవుడిచ్చినటువంటి రక్షణను హేమాను ఏమాత్రం కూడా విస్మరించలేదు. ఇతనికి యెహోవా మరి ఇంకా రక్షకునిగానే ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యము చేయకుండా లక్ష్యం చేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యములో ఉన్నది కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే ఎలాగూ తప్పించుకుంటాము. హెబ్రీ పత్రికలో రాయబడ్డది. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము నిర్లక్ష్యము చేయొద్దు. పరిస్థితులు ఏవైనా కానీ, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితులన్నా కానీ, ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా దేవుడిచ్చిన రక్షణను మాత్రము నిర్లక్ష్యము చేయవద్దు. ఇలా ఒకవేళ నిర్లక్ష్యం చేయడానికి హేమానుకు చాలా కారణాలు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి అలా. కానీ ఆ పరిస్థితులలో కూడా దేవుని కలిగి ఉన్నాడు. నా రక్షణకర్తవైన దేవా అని దేవుని సంబోధిస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ రక్షణను అంగీకరించాడు. నా రక్షణకు కారణము దేవుడే అని అంగీకరించాడు. ఆయన ఆ దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆయన మర్చిపోలేదు. కొంతమంది శ్రమలు కలిగితే రక్షణ నుండి తొలగిపోతారు, నిందలు అవమానాలు కలిగితే రక్షణ నుండి తొలగిపోతారు కదా. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు ఇలాంటివి కలిగినప్పుడు వాటిని భరించలేక వాళ్లకు వీళ్లకు భయపడి దేవుని నుండి దూరమై మరలా లోకములో కలిసేవాళ్ళు లేకపోలేదు. ఆ విధంగా ఉండకూడదు. నీ శ్రమలైనా, పరిస్థితులైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా ఆ రక్షణను విడిచిపెట్టవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణకర్తను మర్చిపోవద్దు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని హేమాను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నెక్స్ట్ 5వది హేమాను గురించి మనం చూస్తే 5వది ఏంటిదనంటే హేమాను ప్రార్థనాపరుడు. హేమాను ప్రార్థనాపరుడు. 88వ కీర్తన మొదటి వచనంలో అక్కడ మనం చూస్తాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను అని అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన అంతా కూడా ప్రార్థనే. ఈ కీర్తన అంతా కూడా ప్రార్థనే. కాబట్టి రాత్రి వేళ నేను నీకు మొరపెట్టినా, ఇంకా ఎప్పుడు మొరపెడతా ఉంటున్నాడు? 13వ వచనంలో యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని అంటున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఉదయమున చేస్తున్నాడు, రాత్రి చేస్తూ ఉంటున్నాడు. తర్వాత 9వ వచనంలో బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ప్రతి దినము నేను నీకు మొర్ర పెడుతున్నాను. దినమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. హేమాను ఒంటరిగా ఉన్నాడు. తనకు ఎవరు లేరు. కనీసము కలిసి ప్రార్థన చేద్దామనేసి అనుకున్న వారు కూడా ఎవరు లేరు. ఒంటరిగా ఉన్న ఆయన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఈరోజు మనకు సపోర్ట్గా చాలామంది ఉండొచ్చు, మన కుటుంబంలో వాళ్ళు ఉండొచ్చు, కలిసి ప్రార్థన చేయడానికి, ఏకీభవించి ప్రార్థన చేయడానికి. మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి కదా. ఎన్ని ప్రార్థనలు ఉంటాయి? వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. ఈ హేమానుకు ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన ఒకటే ఉన్నది. సంఘ ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు దూరం అయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు.
మనకేమున్నాయి ఈరోజు? కుటుంబ ప్రార్థన ఉన్నది, సంఘ ప్రార్థన ఉన్నది, కానీ వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? వ్యక్తిగత ప్రార్థన మనలను బలవంతులుగా చేస్తుంది. వ్యక్తిగతంగా దేవునితో మనం గడిపే సమయమే చాలా కీలకమైనటువంటిది. వ్యక్తిగతంగా మనం దేవునితో గడపకుండా సంఘముతో కానీ లేక కుటుంబంలో కానీ ఎంతసేపు అయినా అది అందరిలో కలిసినటువంటిదిగా ఉంటుంది. కలిసి చేయొద్దని కాదు, అది చేయాలి, అది అందరిలో కలిసినట్టుగానే ఉంటుంది. బట్ వ్యక్తిగతంగా పర్సనల్గా మనం ఆయనతో సంభాషించాలి, ఆయనతో మాట్లాడాలి. మనకున్నటువంటి బాధ వేదన ఫ్రెండ్స్ తోటి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ చెప్పలేని కొన్ని ఎన్నో విషయాలు ఉంటాయి. అవి దేవునితో షేర్ చేసుకోవడానికి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చడానికి మనకు వ్యక్తిగత ప్రార్థన ఒక్కటే. వ్యక్తిగత ప్రార్థన ద్వారా చాలా ఆదరణ పొందుతాం, చాలా బలపరచబడతాం, చాలా ఎదుగుతాం. అది మన అనుభవం కావాలి. హేమాను వ్యక్తిగతంగా ఒంటరిగానే ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయనకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన సో ఆ విధంగా దేవుని యొక్క ముఖ దర్శనం చేసేవాడు. అనుదినం కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఒకరోజు ఇక్కడ చూడండి, హేమాన్ ఏమంటున్నాడు అని అంటే, రోజు ఆ విధంగా దేవుని యొక్క ముఖ దర్శనం చేసేవాడు. మరి ఎందుకో ఒకరోజు దేవుడు తన యొక్క ముఖాన్ని హేమానుకు చాటు చేశాడు. ఆ ముఖాన్ని కనిపించకుండా చేశాడు. కారణం ఏందో తెలియదు మనకు. అది మరి సహింపలేక ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రార్థనా పరుడు ఏమంటున్నాడు? 14వ వచనం, యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా అని అంటున్నాడు. ఎంత బాధతో ఎంత దుఃఖంతో వచ్చిందో ఆ మాట కదా. నీ ముఖము, నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా అని ఒక వేదనతో ఆక్రందనతో వచ్చినటువంటి మాట అది. తన హృదయ అంతరంగాల్లో నుండి దుఃఖముతో పొంగుకొచ్చినటువంటి మాట అది. ఎవరన్నా మనతోటి మాట్లాడుకుంటేనే బాధ అవుతుంది కదా. మనకు తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు, ఒకే కుటుంబంలో కావచ్చు, లేకుంటే ఒక సంఘంలో కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు, మనతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారు. ప్రతిరోజు మనకు కనబడుతూ ఉంటారు, మనతో మాట్లాడరు. ఎంత బాధ అవుతూ ఉంటుంది చెప్పండి. ఇక ఉండి ఒక రోజు వాళ్ళని గట్టిగా పట్టేసుకొని, నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలేవు అనేసి మీద పడి ఏడిస్తే ఎట్లుంటుందో అలాంటి ఒక బాధను అనుభవిస్తున్నాడు అన్నట్టు ఈయన హేమాను. నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నీ ముఖాన్ని ఎందుకు చాటు చేశావు, నువ్వెందుకు మాట్లాడతలేవు, నన్ను ఎందుకు చూడట్లేదు, ఆ ఒక బాధ, ఒక దుఃఖము అతనిలో నుంచి పొంగుకొస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా దేవునితో గడిపినటువంటి వాడు, దేవునికి మొరపెట్టుకున్నటువంటి వాడు. మన దుఃఖము, మన బాధ, మన ఆవేదన ఏదైనా పర్సనల్ ప్రేయర్లోనే దేవునితో మనము ఎంతసేపు అయినా గడిపే సమయం వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది మనల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాము. హేమాను జీవితంలో నుంచి కనుక మనం చూస్తే, హేమాను దేవునికి భయపడిన వాడు. 15వ వచనంలో మనం చూస్తాం. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను అని అంటున్నాడు అక్కడ. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. దేవుడు అంటే భయము కలిగినటువంటి వాడు. ఇది భక్తితో కూడినటువంటి భయం అన్నట్టు. మరి శ్రమలలో కొందరు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు, ఆయనకు భయపడడం మానేస్తూ ఉంటారు, వారికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అది దేవుడు అంటే భయము లేక వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి రకరకాల భయాలు ఉంటాయి. అయితే ఇక్కడ హేమానుకు దేవుడు అంటే భయం.
బాల్యము నుండి కూడా అతడు మరి రోగంతో బాధతో ఉన్న బాధపడతా ఉంటున్నా ఆయన దేవునికి భయపడ్డాడు. ఆయన దేనికి భయపడలే, దేవునికి భయపడ్డాడు. రోగానికి భయపడలేదు, ఒంటరితనానికి భయపడలేదు, మనుషులకు భయపడలేదు, చావుకు భయపడలేదు, చీకటికి భయపడలేదు, చివరికి సమాధికి కూడా భయపడలేదు, సాతానుకు కూడా భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడిన వాడు వేటికి కూడా భయపడడు. దేవుని భయాన్ని మనం కలిగి ఉంటే, దేవునికి భయపడి జీవిస్తూ ఉంటున్నట్లయితే దేనికి భయపడం, ఏ పరిస్థితులకు కూడా మనము భయపడం, ధైర్యంగా ఉంటాం, ముందుకు సాగుతూ ఉంటాం విశ్వాస జీవితంలో. 112వ కీర్తనలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 112వ కీర్తన చూడండి. 112వ కీర్తనలో మొదటి వచనము అలాగే 7, 8 వచనాలు చదువుతాను. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. తర్వాత 7వ వచనంలో, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు అని రాయబడదు ఇక్కడ. ఈ కీర్తనలో ఏం చెప్తున్నాడు అంటే, యెహోవాకు భయపడేవాడు ఎవరికి కూడా భయపడడు అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. దుర్వార్తకు జడియడు. ఏ పరిస్థితులైనా, కుటుంబ పరిస్థితులు ఏవైనా, ఆర్థిక పరిస్థితులు ఏవైనా, అనారోగ్య పరిస్థితులు ఏవైనా, మనం దేవునికి భయపడే వారంగా ఉంటున్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచుతాం, ఆయనను ఆశ్రయిస్తాం, ఆయన మనకు దారి చూపిస్తాడు, ఆయన మనకు దానికి పరిష్కారాన్ని ఇస్తాడు, ఆ సమస్యకు జవాబును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో ఉంటాం. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. ఓకే, కాబట్టి హేమాను ప్రార్థన పరుడు, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. కాబట్టి ఏమైపోయింది అని అంటే, ఆయన బలహీనత బలంగా మారింది, ఆయన అనారోగ్యము ఆరోగ్యంగా మారింది, ఆయన ఒంటరితనము సహవాసంగా మారింది, ఆయన అంధకారము వెలుగుగా మారింది. దేవునికి స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చేవాడు ఆయన. మన యొక్క స్థితిని గతిని మార్చగలిగినటువంటి వాడు మన ప్రభు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ప్రభువును కలిగి విశ్వాసము కలిగి ముందుకు సాగుదాము. మన పరిస్థితులన్నిటిని కూడా ఆయన తప్పకుండా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. హేమాను జీవితంలో నుంచి నాయన మీరు మాతో మాట్లాడిన విషయాలు ప్రభా ఎన్నో ఉన్నాయి. ప్రభా హేమాను ఎంతో ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పటికీ అయ్యా, ఎంతో బలహీనత, ఎంతో అనారోగ్యము, ఎంతో వేదనతో బాధతో కృంగిపోయినటువంటి స్థితిలో, ఒంటరితనంగా చీకట్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా నీ అందు భయము కలిగి ఉన్నాడు, నీ భక్తి కలిగి ఉన్నాడు, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, నీతో సహవాసం కలిగి ఉన్నాడు. నీ ముఖ దర్శనం ఒక్కరోజు లేకపోతే అల్లాడిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువా, ఎంతో గొప్ప ఒక మంచి మాదిరిని ప్రభువా నీవు మా ముందు ఉంచావు నాయనా. నీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఏమి ఉన్నా లేకపోయినా కూడా అయ్యా నిన్ను కలిగి ఉండడమే గొప్ప ధన్యత, నీతో సహవాసం కలిగి ఉండడమే గొప్ప ధన్యతగా ప్రభువా మేము భావించుకొని మా రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా భయముతో వణుకుతో ఈ రక్షణను కొనసాగించే కృపను అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నీకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించండి.
అయ్యా ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ యొక్క భయం కలిగి భక్తి కలిగి నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో కూడా ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.